హిందువుల పూజా కార్యక్రమం మీద దాడి, ప్రత్యేకించి హింసాకాండాన్ని రేకెత్తించింది రాడికల్ ఇస్లామిక్ శక్తులు. వాళ్ళకి సపోర్టు చేసినటువంటిది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2022లో పోలీసుల మీద, భక్తుల మీద కర్ణాటకలో జరిగినటువంటి హింసాకాండకి సంబంధించినటువంటి అల్లర్ల కేసు అంటారు. అక్కడ జరిగినటువంటి కేసులో 52 మంది మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక హైకోర్టులో ఈ మేరకు అంటే దీని మీద ఆల్రెడీ ఉపసంహరణకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తే కర్ణాటక హైకోర్టు దాని మీద స్టే విధించింది. సిఆర్పిసి సెక్షన్ 321 ప్రక్రియ మునుపటి ఉత్తర్వులో లోపాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. మత కలహాల వ్యవహారాన్ని మామూలు కేసులా విత్డ్రా చేసేటటువంటి వ్యవహారాన్ని అంగీకరించలేదు. దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఇది కాదని తేల్చెప్పింది. దాంతో కర్ణాటక ప్రభుత్వపు మైనారిటీ బుజ్జగింపు చర్యలకు ఒక చిన్న బ్రేక్ పడింది.